12వ అధ్యాయము భక్తియోగము. అర్జునుడు అడుగుతున్నాడు, శ్రీకృష్ణ, నిరంతరము నీయందే మనస్సు ఉంచి కొందరు భక్తులు సగుణ రూప పరమేశ్వరుడైన నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. మరికొందరు నాశరహితము అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉంటారు. ఈ ఇద్దరిలో ఉత్తమ యోగి ఎవరు? అందుకు శ్రీ భగవానుడు, అర్జున, మనస్సును నాయందే నిలిపి నిరంతరము దైవచింతనాపరులై మిక్కిలి శ్రద్ధతో విగ్రహరూపంలో నన్ను పూజించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. కాని ఇంద్రియములను వశపరుచుకొనినవారు, సకల భూతములకును హితమునే కోరువారు, సర్వప్రాణులను సమభావముతో చూసేవారిని యోగులు అంటారు. మనోబుద్ధులకు అతీతుడను, సర్వం వ్యాపించినవాడను, నిత్యుడను, నిశ్చలుడను, నిరాకారుడను, నాశరహితుడను అయిన నా కొరకు నిరంతరము ధ్యానము చేయువారు కూడా నన్నే పొందుదురు. కాని అవ్యక్తమును ఉపాసించాలనే ఆసక్తి గలవారికి కష్టం ఎక్కువగా ఉంటుంది. దేహాభిమానం కలవారికి అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. మత్పరాయణులైన భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నన్నే పరమగమ్యంగా భావించి అనన్య భక్తియోగముతో ఎవరు పూజించుచుందురో వారిని నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, అప్పుడు నీవు నాలోనే ఉంటావు. ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు. మనసును నాయందు స్థిరముగా ఉంచే సామర్థ్యము లేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందేందుకు ప్రయత్నించుము. అభ్యాసములో కూడా అనాసక్తుడవైతే నా కొరకు పనులు చేస్తూ ఉంటూ నా నిమిత్తం కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అది కూడా చేయలేకపోతే నా యోగమును ఆశ్రయించి మనస్సును నియంత్రించుకొని సకల కర్మఫలములను త్యజింపుము. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్కరము, జ్ఞానము కంటే ధ్యానము విశిష్టము, ధ్యానము కంటే కర్మఫలత్యాగము శ్రేష్టము. త్యాగము వలన పరమశాంతి లభించును. ఎలాంటి భక్తుడు భగవంతుడికి ఇష్టుడు? ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడు, మైత్రి దయా కలవాడు, మమకారము అహంకారములు లేనివాడు, సుఖదుఖాలలో సమభావంతో ఉండేవాడు, ఓర్పు కలవాడు, నిత్య సంతోషి, యోగయుక్తుడు, మనోనిగ్రహం కలవాడు, దృఢమైన నిర్ణయం కలవాడు, నాయందే మనస్సును బుద్ధిని అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. లోకమున ఎవరికినీ క్షోభ కలిగించనివాడును, ఎవరి వలనను తాను ఉత్తేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును నాకు ప్రియుడు. కోరిక లేనివాడు, పరిశుద్ధుడు, దక్షుడు, పక్షపాతరహితుడు, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలను పరిత్యజించినవాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. దేనికి సంతోషించని, దేనిని ద్వేషించని, దేనికి దుఃఖించని, ఏదీ ఆశించని, మంచి చెడులను త్యజించినవాడు నాకు ప్రియుడు. శత్రువులు మిత్రులు, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, మరియు ఆసక్తిరహితుడు, నిందాస్తుతులను అయినా సమంగా స్వీకరించేవాడు నాకు ప్రియుడు. మననశీలుడు, లభించిన దానితో తృప్తి చెందేవాడు, తనకంటూ నివాసస్థావరము లేనివాడు, నిశ్చల హృదయుడు నాకు ఇష్టుడు. పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగియుండి ఎవరైతే నిష్కామ భక్తి శ్రద్ధలతో ధర్మరూపమైన అమృతమును సేవిస్తారో వాళ్లు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతయందు భక్తియోగము అనే 12వ అధ్యాయము సమాప్తం.